పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి కొడవలి గ్రామాల పరిధిలో గల 1వ సర్వే నెంబర్ భూములకు సంబంధించిన రైతులకు పట్టాల మంజూరు విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు హామీ ఇచ్చారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొడవలి చెందుర్తి గ్రామాలకు చెందిన రైతులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి సర్వే నెంబర్ 1 భూముల విషయమై వినతి పత్రం అందించారు. అంటే ఈ విధంగా డిస్టర్బెన్స్ ఉన్నది తర్వాత పొట్ట జీవనోపాధి జరిగింది. 2 గ్రామాల్లో బీసీఎస్సీ వర్గాలకి ఆ పొట్ట. మరి దాని మీద కలెక్టర్ గారు పర్యటన చేయడంతో అందరికీ కూడా ఒక భయాందోళన ఉంది. అసలు నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు. వీళ్ళందరూ వచ్చి ఇలా వచ్చారంటే ఇది ఏంటి పరిస్థితి నన్ను అడుగుతుంది. నాకు ఈ పరిస్థితి ఏం తెలియదు. కలెక్టర్ గారి పర్యటన వచ్చిందంటే నేను కూడా లేకపోతే నేను కనుక్కుంటాను. అవసరమైతే వీళ్ళు మరి అప్పటి నుంచి పోరాడిన వ్యక్తులు ఉన్నారు కదా, 4-5 తీసుకునేది కూడా నేను మాట్లాడిస్తాను. వాస్తవాలు ఏంటో తెలుసుకుని ఏదేమైనా చెందుర్తి కొడవలి గ్రామం రైతుల్ని ఏదో విధంగా మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. మన నియోజకవర్గం ప్రజలు, మన నియోజకవర్గం భూములు జగన్ ఆ భూమిలో ఎన్నో సంవత్సరాలు అంటే తండ్రులు తాతలు పోయారు, ఇప్పుడు పిల్లలు మిగిలారు. మరి 2 సంవత్సరాల నుంచి జీవనోపాధి కొండ కాస్తుంది కాబట్టి 2 గ్రామాలకి దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి నేను కూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో 3 పార్టీలకు సంబంధించి ముగ్గురికి కూడా నేను తెలియజేస్తానని చెప్పి మరి పైన వారికి కూడా నేను తెలియజేసి దీన్ని రైతాంగానికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను రైతులందరికీ తెలియజేస్తూ దీన్ని వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకోవడానికి నాకు కూడా అవగాహన లేదు. ప్రజెంట్ ఏం జరిగిందన్నది నేను కలెక్టర్ గారిని కలిసి తెలుసుకున్నాక లేదా ఆ టైంకి మన పెద్దలను ఒక 5-6 పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి డిస్కస్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచన